గత 2-3 రోజుల నుంచి హైటెక్స్‌లో జరుగుతున్న యాప్త అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ క్యాటలిస్ట్ ఈవెంట్‌కి వ్యాపార ప్రముఖులే కాదు, ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా ఈ వేదిక మీదకు రావడం జరిగింది. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ జనసేన నాయకులు, అదేవిధంగా ఆక్వా రంగంలో వ్యాపార దిగ్గజం అయినటువంటి సూర్యారావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, సూర్యారావు గారు నమస్తే సార్. సూర్యారావు గారు, చూస్తున్నాం గత 3 రోజుల నుంచి ఆప్తా క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో, మీరు కూడా దీంట్లో చాలా కీలకంగా భాగస్వాములు అయ్యారు. ఎలా అనిపిస్తుంది మన తెలుగు రాష్ట్రాలలో ఇంత పెద్ద ఎత్తున ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకోవడం? ఈ సుమన్ టీవీ యాజమాన్యానికి, అట్లాగే యాంకర్గా మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, ఇది వీక్షిస్తున్న ప్రజానికం, ఆప్తా అమెరికా వాసులు కానీ, భారతదేశంలో కానీ, ప్రపంచవ్యాప్తంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ఆప్తా క్యాటలిస్ట్ అనే ఈ ప్రోగ్రాము ఎంత కష్టతరమైందో వాళ్ళ భుజాల మీద వేసుకుని భారతదేశంలో పెట్టడం, ముందుగా వారందరికీ, ఆప్తా మెంబర్లందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. నిన్నటి నుంచి నేను చూసేది ఏంటంటే, కొత్త తరం, యువతరం ఏదైతే ఊహలకి అందని విధానాలు ఏమున్నాయో వ్యాపారంలో అని చెప్పి ఏం చేయాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ఇట్లాంటి మీటింగ్లు హైటెక్ సిటీలో, హైదరాబాద్లో పెట్టడం ఉభయ రాష్ట్రాలే కాదు ప్రపంచానికి కూడా ఒక తలమానికంగా ఉంది. ఎందుకంటే యువత చదువుకున్నాక మనం ఉద్యోగమే చేయాలనే ఆలోచనతో ఉండకుండా, మనకు చేతనైతే మనకు ఆర్థికంగా బాగుంటే వ్యాపారం పెట్టుకుంటాం, లేదంటే ఒక ఆర్థికవేత్త దగ్గరికి వెళ్ళి అక్కడ మన వర్కింగ్ పార్ట్నర్గా జాయిన్ అవ్వడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతారని చెప్పి నా నమ్మకం. నిన్నటి నుంచి నేను చూసినల్లా చాలామంది ఏదో ఒక వ్యాపారం పెట్టారన్న తపంతో ఉండటం నేను చూస్తున్నాను. ఏదైనా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒక తరం 30-40 ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి కాబట్టి వచ్చే తరం అంతా కూడా టెక్నాలజీ బేస్డ్ అయిపోయింది. ఇవాళ గతంలో మేము 1960 బాగుంగా ఉన్నాం, ఇప్పుడు 2024లో ఉన్నాం. అంటే బేసిక్గా ద చేంజ్ హెస్ కమ్ నౌ. ఆ చేంజ్లో మనం ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్ వెరీ ఫాస్ట్. ఏదైనా మనం కావాలంటే ఇమీడియట్గా అయిపోవాలి. సో అది అవ్వడానికి ఇప్పుడు పాత తరానికి కొత్త తరానికి ఉన్న లింక్ బ్రేక్ చేసే విధంగా ఈ ఆప్తా నాకు కనపడింది. ఎందుకంటే పెద్దలు కూడా ముందుకు వచ్చి యువతరాన్ని భుజం తట్టి వ్యాపార రంగంలో ముందు నడపాలని చెప్పి నాకు నమ్మకం కలుగుతుంది. తద్వారా మీ ద్వారా మరి ఇలాంటి అవకాశాలు మరి అందిపుచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్, నిన్న 2వ రోజు జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ వేదికకు రావడం జరిగింది. వారు కూడా పరిశ్రమలు, పెట్టుబడులకి సంబంధించి కూడా వారు కూడా కొంత ప్రస్తావించారు. సింగిల్ విండో విధానం ద్వారా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు మేము పెద్ద ఎత్తున ఆహ్వానం పలుకుతున్నామంటూ కూడా వారి అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. ఎందుకంటే ఆయన ఇటువంటి కార్యక్రమాలకు వచ్చి ఆశీర్వదించడం చాలా సంతోషం. ఏదైతే ఆయన చెప్పారో ఇండస్ట్రీస్ని డెవలప్ చేస్తామంటున్నారో, ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఒక భరోసా అనేది కలగాలి. ఈ రాష్ట్రంలో వ్యాపారం పెడితే మాకు సేఫ్టీగా ఉంటాం అనేది కలగాలి. అది నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో కలగజేస్తారని నమ్ముతున్నాను. అట్లాగే ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొత్తగా గవర్నమెంట్ అక్కడ కూడా ఏర్పాటు చేయడం, అక్కడ కూడా ఆహ్వానిస్తున్నారు. అంచేత ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ కాకుండా భారతదేశంలో ఏ గవర్నమెంట్ స్థాయి అయినా సరే, ఇటు రాష్ట్ర కానీ కేంద్ర స్థాయి నుంచి కూడా ఇట్లాంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం చదువుకున్న వారికి ఒక నేర్పరితనం, వాళ్ళకు ఒక అభివృద్ధి అనేది చాలా చేయాలి. మనం ఏదైతే అది చేయగలుగుతామో, ఎప్పుడైతే ఎక్స్పర్టైజ్ వస్తుందో ఖచ్చితంగా ఈ డోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. మనం కోవిడ్ తర్వాత 2001 తర్వాత మనం పడ్డ కష్టాలు ప్రపంచంలో, ఈవేళ కూడా నా మిత్రులు చైనాలో ఉన్నారు, ఇవాళ నిన్నటి నుంచి వాళ్ళతో వాట్సాప్ గ్రూప్లో ఉన్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే కరోనా టైపు వ్యాధి అన్నారో అది ఎవరు భయపడక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అనౌన్స్ చేసింది. ఇవాళ మనం ఏంటంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి హెల్తీగా ఉండాలి. అంచేత మరి మీ ద్వారా, సుమన్ టీవీ ద్వారా యువతరానికి నా భరోసా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా అవకాశం, ఏదైనా నాకు తోచినంత వరకు నేను చేయాలంటే నేను అందుబాటులో ఉండి మీకు సహకారం చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. నమస్కారం. సార్, సూర్యారావు గారు, ఇప్పుడు మీరు ఆక్వా ఇండస్ట్రీలో ఉన్నారు, ఆక్వా రంగంలో ఉన్నారు కాబట్టి ఆక్వా రంగానికి సంబంధించి మన తెలుగు రాష్ట్రాలలో ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ వస్తే బాగుంటుందంటారు పారిశ్రామికంగా? ఆక్వా రంగము ఎందుకంటే సముద్ర తీరం అంతా కూడా కలుషితం అయిపోయింది కాబట్టి ఆక్వా మీద బేస్ అవ్వాలి ప్రపంచం అంతా కూడాను. ముఖ్యంగా నేను భారతదేశంలో మన పాపులేషన్ తినాలి అని చెప్తున్నాను. ముఖ్యంగా షింప్ అండ్ ఫిష్ ఈజ్ వెరీ హెల్తీ ప్రోటీన్ ఫుడ్.
అది రాంగ్ డైరెక్షన్లో చాలామంది కొలెస్ట్రాల్ ఉంటుంది, గుండు పట్టేస్తుంది అనుకున్నారు, చాలా పొరపాటు అది. యూ కెన్ టెస్ట్ ఎనీ ప్రోడక్ట్. ఎందుకంటే షింప్ ఫిష్ చాలా తక్కువ సమయంలో గ్రో అయ్యి అది చాలా వెజిటేరియన్. ఎందుకంటే మన ఫీడు ప్రోటీన్ అంతా కార్బోహైడ్రేట్స్ దానికి కావాల్సినవి అన్నీ కూడా సోయా కేక్ ఇవన్నీ కూడా పెడుతున్నాం. ఏదైతే కొన్ని యానిమల్స్ ఉన్నాయో అవి చాలా రెడ్ మీట్స్ ఉంటాయి, అవి కొంచెం ఇబ్బందికరం. కానీ ఇలాంటి షింప్ కల్చర్ కానీ ఫిష్ కల్చర్ కానీ ఎక్కువ తినాలి, ప్రోటీన్ తినాలి. మీరు ఏషియన్ కంట్రీస్ చూస్తే ఫుడ్ హ్యాబిట్స్ మనం వెజిటబుల్స్ విత్ ఫిష్, వెజిటబుల్స్ షింప్ ఇట్లాగ మనం కాంబినేషన్లో తినగలిగితే, ఇండియాలో ప్రతి పౌరుడు తినగలిగితే అసలు ఎక్స్పోర్ట్ మనకు అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సూర్యారావు గారు. థ్యాంక్ యూ.